గోదావరి కృష్ణా డెల్టా మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ హార్టికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతులకు ఎకరానికి ఏడాదికి కనీసం ₹1,00,000 ఆదాయం ఆర్జించడమే లక్ష్యం కావాలని అధికారులకు వివరించారు. 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటును అందించాలని తెలిపారు. సచివాలయంలో హార్టికల్చర్పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్ పామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, కాఫీ, కొబ్బరి, టొమాటో, ఉల్లి ఈ 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18.23 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యానవన సాగును వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలని తెలిపారు. ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి పంటల డిమాండ్ దృష్ట్యా రైతులకు ఈ పంటల సాగు విషయంలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రపంచంలో కోకో సాగులో 1% కన్నా తక్కువగా మన దేశంలో సాగు అవుతుందని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేలా 1,00,000 ఎకరాల్లో కోకో సాగు చేసేలా చూడాలన్నారు. కోకో పంట కోసిన తర్వాత నాణ్యత విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకునేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. అలాగే వీటికి అనుబంధంగా చిన్న తరహాలో ప్రాసెసింగ్ యూనిట్లు రైతులే నెలకొల్పేలా చేస్తే మరింత ఆదాయానికి అవకాశం ఉంటుందని, రైతులు పండించే పంటలకు అధిక విలువ తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఐటీ, ఎలక్ట్రానిక్ ఉద్యోగాలకు కీలక పాత్ర పోషిస్తాయని, రాబోయే 5 ఏళ్లలో ఈ రంగాలలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్షించారు. విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు ఆసక్తి చూపుతున్న కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలపై మంత్రి సమీక్షిస్తూ ఇప్పటి వరకు 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 91,839 కోట్ల పెట్టుబడులతో 141,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఏర్పాటు చేసేలా సంబంధిత కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఐటీ, ఎలక్ట్రానిక్ ఉద్యోగాలు కీలక పాత్ర పోషిస్తాయని, రాబోయే 5 ఏళ్లలో ఈ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ను ఆధునీకరించి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటును వేగవంతం చేయాలని లోకేష్ అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పౌర సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం 317 రకాల సేవలు మనమిత్ర యాప్లో అందుబాటులో ఉన్నాయని, ఈ నెలాఖరుకు 400 రకాల సేవలు విస్తరించాలని తెలిపారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాలు జరిగాయి. సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశా అధికారులతో కలిసి 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఎల్డీఎం గత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో వివిధ బ్యాంకుల పాత్ర, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కీలక సూచికల్లో ప్రగతి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకు లింకేజీ రుణాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు తదితరాలను పీపీటీ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి 13,500 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి 17,000 కోట్లు రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. మొత్తం ప్రాధాన్య రంగానికి 33,000 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి 50,500 కోట్ల మేర లక్ష్యాలను రుణ ప్రణాళికలో పొందుపరిచినట్లు వివరించారు. ఇతర ప్రాధాన్య రంగానికి 2,495 కోట్ల రుణాలను ప్రతిపాదించినట్లు తెలిపారు.
గత ఏడాది రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనలో బ్యాంకులు మంచి ప్రగతి కనపరిచాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకులు మరింత కీలకంగా వ్యవహరించి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని అన్నారు. వినియోగదారుని ఉత్పత్తిదారునిగా మార్చే పర్యావరణ హిత ఆర్థిక వృద్ధి చోదక పీఎం సూర్య ఘర్ పథకంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, లక్ష్యాల మేరకు లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ, ఏపీ టిడ్కో తదితర పథకాల ద్వారా చివరి మైలు వరకు లబ్ధి చేకూరేలా బ్యాంకులు మద్దతు అందించాలని సూచించారు. ఏపీ టిడ్కో పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయూత అందించాలన్నారు. ముఖ్యమంత్రి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలు నెరవేరాలంటే బ్యాంకుల మద్దతు చాలా ముఖ్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏపీ టిడ్కో హౌసింగ్ సంబంధించిన విషయాలు కానీ వీటి మీద విస్తృతంగా చర్చ జరిగింది. బ్యాంకర్స్ సహకారం కోరడం, వారు బ్యాంకర్స్ దానికి సంబంధించిన వివరాలని ఏ రకంగా ప్రోగ్రెస్ ఉంటున్న విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకర్స్ వారి సేవల్ని నిరాటంకంగా నిరంతరాయంగా ఈ లబ్ధిదారులకు అందించాలనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏపీ టిడ్కోకి సంబంధించి ప్రధానంగా ఈ మారిటోరియం పీరియడ్ అయిన తర్వాత చాలా చోట్ల ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు బ్యాంకు నుంచి ఈఎంఐస్ కానీ లేదా వీటిని డిడక్ట్ చేస్తున్నారనే విషయాన్ని గతంలో ఎమ్మెల్యేలు కలెక్టర్ గారి దృష్టికి, బ్యాంకర్ సమావేశంలో దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ మారిటోరియం పీరియడ్ 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తయి హ్యాండ్ ఓవర్ అయ్యేదాకా వీటి మీద ఇన్సిస్ట్ చేయకూడదని కూడా ఈ సందర్భంగా బ్యాంకర్స్ని కోరడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు. ఇచ్చిన టార్గెట్లని పూర్తి చేస్తామని, ఎందుకంటే గత సంవత్సరం ఇచ్చిన టార్గెట్లోకి మించి 73,000 టార్గెట్ ఉంటే 89,000 డిస్బర్స్మెంట్స్ జరిగాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా 83,500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారతదేశ ప్రజల ప్రతిష్టను మంటగలిపే విధంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాతి యావత్తు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని తెలిపారు. కేవలం వ్యాపార లావాదేవీల కోసం యుద్ధం ఆపాను అనే ట్రంప్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలను ఖండించకపోవటం తగదని రామకృష్ణ విమర్శించారు. అర్ధగంట జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ విషయంలో మౌనం ఎందుకు వహిస్తున్నారు అని ప్రశ్నించారు. దేశ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మోదీపై ఉందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జాతి యావత్తు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయనకి ఎట్లా నిద్ర వస్తుందో నాకైతే తెలియదు. ఆయన ట్రంప్ గారు చెప్తా ఉన్నారు, మా యంత్రాంగము, తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు, విదేశాంగ మంత్రి వారందరూ చొరవలనే అమెరికా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది అని చెప్తా ఉన్నాడు. అంతటితో ఆగాడా? పైగా ఏమంటున్నాడు ఆయన, మీకు వాణిజ్య సంబంధాలు ఉండాలంటే, వ్యాపార లావాదేవీలు ఉండాలంటే మీరు యుద్ధాన్ని బంద్ చేయండి అని చెప్పాను. నేను థ్రెటన్ చేసిన తర్వాతనే ఆ 2 దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయని చెప్తా ఉన్నాను. ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఇంకొకటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇవాళ గుజరాతీ వ్యాపారస్తుల యొక్క మద్దతు, వారు ఇస్తే డబ్బులతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ చివరికి వ్యాపార లావాదేవీల కోసం ఇవాళ మనం చెప్తే విన్నారని అంటే దాని గురించి ఎందుకు మాట్లాడవు? నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క స్టేట్మెంట్ ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు చెప్తా ఉన్నావు కదా, దేశ ప్రతిష్టను కాపాడిన దేశ ప్రతిష్టను మంట కలిపావు. పశుసంవర్ధక రంగంలో వాల్యూ ఎడిషన్ అవసరమని, యాంత్రీకరణతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధ్యమవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం తరహాలో పశుసంవర్ధక శాఖను సమగ్రంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత తనపై ఉన్నట్లు పేర్కొన్నారు. విజయవాడ ఫార్చ్యూన్ హోటల్లో నిర్వహించిన యానిమల్ హస్బెండరీ టెక్ A1 2.0 ఇన్నోవేషన్ కాంక్లేవ్ GFST సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. పశుసంవర్ధక రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తోందని పేర్కొన్నారు. మిల్కింగ్ ప్రక్రియ కష్టమైనదే అయినా ఇప్పుడు యాంత్రీకరణ ద్వారా చాలా సులభతరమైందని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి ఆయా గ్రూపులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారని, తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించవచ్చని అన్నారు. డిపార్ట్మెంట్ లక్ష్యాలను పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి
చేస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తులు పెంచడమే కాకుండా వాల్యూ ఎడిషన్పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, అవసరమైతే ఎంఎస్ఎంఈ శాఖతో సమావేశమై ఈ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం తరహాలో పశుసంవర్ధక శాఖను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో ఈ శాఖ దోహదపడేలా చేయటమే లక్ష్యంగా తీసుకుని పనిచేస్తున్నామని తెలిపారు. రంగంలోని డాక్టర్లు, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటువంటి చర్చలకు వేదికగా నిలిచిన జీఎఫ్ఎస్టీ కాంక్లేవ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముందుగా జరిగిన కాంక్లేవ్లో వచ్చిన ఆలోచనల ఆధారంగా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని, ఇదే తరహాలో యానిమల్ హస్బెండరీ రంగంలో అభివృద్ధి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గోపాలమిత్ర అని చెప్పి ఒక వ్యవస్థను ఇక్కడ పెట్టారు. అంటే ప్రతి యానిమల్కి డిపార్ట్మెంట్ దగ్గరగా ఉండాలి. దాన్ని ఇంకా బలోపేతం చేసి తప్పనిసరిగా ఈ కృత్రిమ గర్భోత్పత్తిని కూడా పెంచడానికి పూర్తిగా కృషి చేస్తాం. ఈరోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ మనం బాగా ఉపయోగించుకోవాలి. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చింది. ఒకేసారి మొత్తం డిపార్ట్మెంటు, ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నం చేసినా కంట్రోల్ చేయలేకపోయాం. ఒకేసారి మొత్తం పౌల్ట్రీ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ ఉపయోగించుకోగలిగితే, మనం ముందే దాన్ని పసిగట్టగలిగితే దాన్ని నివారించడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టాలి. ఇప్పుడే మన ఆఫీసర్ చెప్పినట్టుగా ఈరోజు ఇందులో బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. 2019-20 నుంచి 2021-22 వరకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖల బడ్జెట్ అంచనాలపై అంచనా కమిటీ అధ్యక్షుడు వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖలకు 3 ఆర్థిక సంవత్సరాల్లో కేటాయించిన నిధుల వినియోగం, ప్రణాళికల అమలుపైన సమగ్రంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షుడు మరియు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2019-20 నుంచి 2021-22 వరకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖల బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేపట్టారు. తొలి రోజు సాంఘిక సంక్షేమ శాఖ మధ్యాహ్నం 2 గంటలకు, గిరిజన సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో కమిటీ సమీక్షా సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా శాఖలకు 3 ఆర్థిక సంవత్సరాల్లో కేటాయించిన నిధుల వినియోగం, ప్రణాళికల అమలుపై సమగ్రంగా చర్చించారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ అంచనాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు అఖిల ప్రియ, డాక్టర్ పార్థసారథి, మద్దిపాటి వెంకట్రాజు, నిమ్మగ జయకృష్ణ, అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్కుమార్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. క్రీడాకారులకు యువత కోసం గన్నవరం నియోజకవర్గంలో అన్ని రకాల క్రీడా వస్తువులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు గన్నవరం నియోజకవర్గంలోని ప్రధాన గ్రామాల్లో క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేయడంతో పాటు షటిల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు యువత కోసం గన్నవరం నియోజకవర్గంలో అన్ని రకాల క్రీడా వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం రైల్వే స్టేషన్ రోడ్లోని ప్రభుత్వ భూమిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో క్రికెట్ బాక్స్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల నిర్మాణ పనులకు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే యార్లగడ్డ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు క్రీడా వసతులు కల్పిస్తే వారిలో దాగున్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని, తద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా క్రీడాకారులు తయారవుతారని పేర్కొన్నారు. యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గన్నవరం నియోజకవర్గంలోని ప్రధాన గ్రామాల్లో క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేయడంతో పాటు షటిల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ముందుగా గన్నవరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నామని, 40 రోజుల్లో నిర్మాణం పూర్తయి యువతకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇక్కడ డిమాండ్ను బట్టి జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రామవరపాడు, బాపులపాడు గ్రామాల్లోనూ ఇక్కడ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈరోజు గన్నవరంలో స్కూల్ కిడ్స్ కానీ, కాలేజ్ కిడ్స్ కానీ, యూత్ కానీ ఆడుకోవడానికి క్రికెట్ ఆడదాకా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందుకని క్రికెట్ బాక్స్ ఒకటి ఏర్పాటు చేయమని డిపిఓని కోరా, పంచాయతీ ఆధ్వర్యంలో పెట్టమని అడిగా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటి, బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి, క్రికెట్ బాక్స్ ఒకటి
ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ రాబోయే 20 రోజులు, నెల రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు డిపో గారు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ. ఐ థింక్ అట్లీస్ట్ 40 రోజుల్లోనే ఇది అందుబాటులోకి వస్తుందని నమ్ముతున్నా. గన్నవరంలోని యువతకి ఇది మంచి ప్లేస్గా నేను భావిస్తూ, ఇది బాగుండి క్రికెట్ బాక్స్ కనుక బాగా క్లిక్ అయ్యి ఎక్కువ మంది ఆడుతుంటే కనుక, పిల్లలు వచ్చి ఎక్కువ మంది ఆడుతుంటే హైవే పక్కన కూడా ఇంకోటి పెట్టే ఏర్పాటు చేస్తాం. అలాగే పంచాయతీ నిధులతో నేషనల్ హైవే మీద పామ్ ట్రీస్ పెడదామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ హైవేలు పంచాయతీ మీద కేసు పెడతాం కూడా అయింది. దాన్ని మళ్ళీ ఢిల్లీ స్థాయిలో మాట్లాడించి ఆ కేసును విత్డ్రా చేయించుకుని ఆ గిల్స్ అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు పంచాయతీ అద్దరం మొక్కలు పెట్టాల్సిన పరిస్థితి. అది పంచాయతీలో తీర్మానం అవసరం అని చెబుతున్నారు. అది తీర్మానం చేసిన తర్వాత గన్నవరంలో ఉన్న 2.7 కిలోమీటర్ల బారు ఎక్కడైతే గన్నవరం సెంటర్ ఎంట్రన్స్ నుంచి గన్నవరం టౌన్ బయట వరకు పామ్ ట్రీస్ పెడతాం. అది పంచాయతీ హెల్త్ రివ్యూ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడతాం. ఏపీ తెలంగాణలోని అనేక గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత అనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీకే దక్కుతుందని అఖిలపక్ష నేతలు కితాబిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డీటీ నిధులు రాకుండా కేంద్రం అడ్డుకోవటం సరికాదన్నారు. ఆర్డీటీను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సీఎం చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకోవాలని అఖిలపక్ష నేతలు కోరారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సేవ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరిట అఖిలపక్ష సమావేశం విజయవాడలో నిర్వహించారు. హనుమాన్పేట దాసరి భవన్లో నిర్వహించిన సమావేశంలో అనంతపురం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ చౌదరి, సిపిఎం నేత శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే, కాంగ్రెస్ నాయకులు వినయ్ తదితరులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్పెయిన్ దేశస్థుడైన విసెంట్ ఫెర్రర్ మ్యాన్చో 1969లో అనంతపురం జిల్లా కేంద్రంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, వ్యవసాయం తదితర రంగాల్లో స్థానికులకు పలు సూచనలు చేస్తూ వారి అభివృద్ధికి ఆర్డీటీ తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థకు స్పెయిన్కు చెందిన పలువురు దాతలు విరాళాలు అందిస్తున్నారు. అయితే స్వచ్ఛంద సంస్థకు వస్తున్న నిధులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు విధించిందని వెల్లడించారు. ఆర్డీటీ సంస్థకు మతం రంగు పూయటం సరికాదని నేతలు ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకుని కేంద్రంతో మాట్లాడి ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయించాలని పలువురు నేతలు కోరారు. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాడు. అదేవిధంగా నారా లోకేష్ యువగలంలో కూడా ఆర్డీటీ సంస్థకు పోయి ఆ కార్యకలాపాలు చూసి ప్రశంసించాడు. చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అనంతపురానికి ప్రభుత్వ వైద్య కళాశాల ఇస్తే ₹1 కోటి ఆర్డీటీ సంస్థ ప్రజల భాగస్వామ్యం తరఫున ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా అవగాహన ఉంది ఆర్డీటీ ట్రస్ట్ మీద. తప్పకుండా న్యాయం జరగడానికి ప్రయత్నం చేయాలా. ఈరోజు విజయవాడలో అఖిలపక్షం, వామపక్షాలతో సహా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తప్పకుండా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా కులం లేని, మతం లేని, మానవత్వం ఉన్నటువంటి ఆర్డీటీ ట్రస్ట్ యొక్క నిధులకు కానీ లేదా కార్యకలాపాలకు కానీ ఆకంఠం లేకుండా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలగకుండా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా ప్రజలకి, రాయలసీమ ప్రజలకు ఉంది. తప్పకుండా దీని మీద కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం అంటే హోంమంత్రి గారిని, ఇతరత్ర మంత్రులు కలవాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు. తప్పకుండా మా అంతు సహకారం జిల్లాలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ప్రజల్లో ఉన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మెరగాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది, రాజకీయ పక్షాల మీద అని చెప్పి కూడా తెలియజేస్తుంది. ఇక్కడ కూడా వారు మతాన్ని చొప్పించలేదు, రాజకీయంగా దేంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఇన్ని ఎలక్షన్లు 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతున్నాయి, లోకల్ బాడీ జరుగుతూ ఉన్నాయి. ఏనాడు కూడా వారు ఎన్నికల్లో, రాజకీయాల్లో పాల్గొనడం కానీ, మత ప్రాతిపదిక పైన డిబేట్ వాటిలో పాల్గొనడం కానీ ఎక్కడా వారు చేయలేదు. దానికి తోడు ఇంకోటి ఏమంటే అందరితో కూడా వారు మంచిగా ఉండి అక్కడ కార్యక్రమాలు నెరవేర్చారు. ప్రజలందరూ కూడా వారిని చూసి చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కాపాడడానికి మన ప్రభుత్వం చేయాలి. చాలా సంతోషం ఏమంటే మొన్ననే మన రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు వారు కూడా ఆర్డీటీకి వెళ్ళి వాళ్ళని విచారించి వారు కూడా సంఘీభావం తెలియజేశారు. కాబట్టి ఏమంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మొదలుకొని కమ్యూనిస్ట్ పార్టీ వరకు అన్ని పార్టీలు కూడా అది ఆర్డీటీ ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగాలని కేంద్ర హోంమంత్రి గారితో కూడా మాట్లాడి వారికి నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలన్నారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి తమ న్యాయపరమైన డిమాండ్లు అంగీకారం తెలపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని తదితర డిమాండ్స్తో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అలంకార్ ధర్నా చౌక్ వద్ద చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాట్లాడుతూ తమకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని అన్నారు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గత కొన్ని నెలలుగా క్లినిక్ అద్దె బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తమ వేతనాల నుండి చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే అద్దె బకాయిలు చెల్లించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 6 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ చేయాల్సి ఉండగా అలా చేయకపోగా తమకిస్తున్న అలవెన్సుల్లో కూడా ప్రభుత్వం కోత పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్సెంటివ్స్ కూడా 15,000 అని చెప్పి మాకు 7,500 లేకపోతే 11,250 అన్ని కోతలతో కూడిన జీతభర్తీలు మేము అందుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి మేము ఈ ధర్నాలన్నీ చేస్తున్నాము. సో గవర్నమెంట్ని మేము అధికారికంగా లేకపోతే మేము వాళ్ళని కానివి మాకు దక్కనివి అన్యాయంగా మేమేం అడగట్లేదండి. న్యాయబద్ధంగానే మాకు రావాల్సినవి అడుగుతున్నాము. ఎప్పుడైనా సరే ఏదైనా ట్రాన్స్పోర్ట్ పంపించినా సరే, మా పిహెచ్సిలకి వాటికి పంపించినా సరే మాకు ట్రాన్స్పోర్ట్కి మేమే పెట్టుకుంటాము. అలాగే ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నా లేకపోతే ఎక్కడైనా ట్రైనింగ్స్ జరుగుతున్నా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వేస్తారు. ఆ పరిధిలో ఉన్న వాళ్ళు చాలా దూరాల నుంచి మేము వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు ఛార్జెస్ కూడా మేమే వేయాల్సి వస్తుంది, మేమే తీసుకుంటాం. టీఏడిఎల్ కూడా మాకు ఎవరు ఏమీ ఇవ్వరు, అన్నీ మేమే పెట్టుకుని చేస్తాము. ఇప్పుడు హెచ్డబ్ల్యూసీస్ మేము రన్ చేస్తున్నాము. గవర్నమెంట్ డబ్బులు వేసేదాకా కూడా మేమే పే చేసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి కోసం మేము గవర్నమెంట్ని ఒక్కటే అర్థిస్తున్నామండి. మా న్యాయమైన డిమాండ్స్ ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా కోరుచున్నాం. 11కి 12కి ఒక్కోసారి 10:30కి అలా వచ్చి మాకు డోర్ కొట్టి మాకు మెడిసిన్ ఇవ్వండి, మీరు ఉన్నది దేనికి ఇక్కడ అంటే ఒక మేల్ సిహెచ్ఓ అంటే ఎలాగైనా ఇస్తారు సార్, కానీ ఫీమేల్ సిహెచ్ఓలు అలాగే చాలామంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఎలా ఇస్తారు? పేరెంట్స్ని వదిలేసి వచ్చి అలాగా హెడ్ క్వార్టర్ స్టే అని చేస్తారు సార్. మేము ఒక్కలమే 8PFRS అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఈ మామూలుగా ఇక్కడని కాదు, ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్లో కూడా 8PFRS వేసే ఒక ఎంప్లాయీ కూడా ఎవ్వరూ లేరు సార్. కానీ మా మట్టుకు మాత్రమే ఎందుకు ఇలాగ 8PFRS అనేది వేయమంటున్నారు అనేది మాకు ఇంకా అర్థం కావట్లేదు. దయచేసి 8PFRS అనేది రద్దు చేయండి సార్. ఎందుకంటే మేమంతా ఫీమేల్ సిహెచ్ఓస్, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. మేము కూడా ఇళ్లలో పనులు చేసుకోవాలి, మా వర్క్స్ మాకు ఉంటాయి, మేము పిల్లల్ని చూసుకోవాలి. వర్క్ చేస్తున్న ఒక ఫీమేల్ సిహెచ్ఓస్ని ఇలా మీరు ఎంకరేజ్ చేయకుండా 8PFRS అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది సార్. దయచేసి 8PFRS అనేది రద్దు చేయండి. తమ న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే నిరవధిక ఆందోళనకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజ్, పార్కులు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 జీతాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే తమ చర్చలకు పిలిచిందని, చర్చలు సఫలం కాని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. డిమాండ్ల సాధనకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మురళి అశోక్ కుమార్ మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, పార్కులు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలు జీతాలు చెల్లించాలని, 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని తెలిపారు. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందటం లేదని, మీరు ప్రభుత్వ ఉద్యోగులంటూ పథకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను PHR పాలసీ అమలు చేయాలని, APCOS రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చి హామీ ఇచ్చి వాళ్ళ ఒక జీవోని మా జీతాలు పెంపితే ఈ సమ్మెని ఇక్కడితో ముగిస్తాము. లేని పక్షంలో మాత్రం వాళ్ళు ఒక సమ్మెలో విఫలమైతే కలెక్టరేట్ ముట్టడికి కానీ, ఎమ్మెల్యే ఎంపీ ఆఫీసులు ముట్టడికి కానీ, మానవ ఆహారాలకు కానీ ఈ నగరం అంతా ఎక్కడ కూడా ఒక చుక్క వాటర్ సప్లైలో కూడా ఉండదు. రాష్ట్రం మొత్తం వాటర్ సప్లై, స్ట్రీట్ లైటు, మెకానిక్లు, పార్క్ కార్మికులు అందరం వచ్చి ఈ రాజధాని ప్రాంతం విజయవాడలోనే కూర్చుంటాం. ఎక్కడ ఆ రాష్ట్రం కాదు, రాజధాని ప్రాంతంలో కూర్చుంటాము. మా యొక్క డిమాండ్స్ నెరవేరేంత వరకు మేము ఎక్కడికి వెనకాడబోము. ప్రభుత్వం ఏ రకంగానైనా మా యొక్క డిమాండ్స్ని, ఈ కోరికల్ని తీర్చాలని చెప్పి, పరిష్కరించాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.
విజయవాడ నగరమంతా నీళ్లు మాకు నీళ్ళు అన్న పరిస్థితిలో ఉంది. పరిస్థితి అయితే ఇలా ఉంది. కానీ మేము చాలని జీతాలు బతుకుతూ 2 ఆడపిల్లలు ఉన్న పరిస్థితి, 3 ఆడపిల్లలు ఉన్న పరిస్థితి. ఏ ఆధార్ కార్డు ప్రతి అప్డేట్ తీసినా ఎప్పుడు ఏం చూసినా గవర్నమెంట్ పథకాలు అయితే మాకు వర్తించట్లేదు. గత 15 ఏళ్ళగా మేము చేస్తున్న ఉద్యోగానికి మాకు ఎటువంటి ఉపాధి హామీ పథకాలు రావడం లేదు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మా డ్యూటీ చేస్తున్నాం పేరే కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడైతే ఏ అధికారి కూడా మనకి రెస్పాండ్ అవ్వడం లేదు. ఏంటంటే మీకు జీతాలు ఇస్తున్నాం కదా అన్న విధంగా మాటను తప్పించి మమ్మల్ని సరిగ్గా రెస్పాన్సిబిలిటీగా పట్టించుకున్న నాయకుడైతే మాకు ఎవరూ లేరు, ఆఫీసర్లు కానీ ఎవరు కానీ. రాష్ట్రంలోని అసైన్మెంట్ భూములను పట్టా భూములుగా మార్చే చట్టం చేయాలని వాయిస్ ఫర్ చేంజ్ అధ్యక్షులు అల్లు మాలకొండ రాయుడు ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు వారి పట్టా భూములను మ్యూటేషన్ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకునే వీలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సెక్షన్ 22A1A 22A1Cలుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ జరగకుండా ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక దేవాదాయ భూములు అన్యాక్రాంతమైన ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వభూమి అనగా 1,62,970 చదరపు కిలోమీటర్లో చరాచర జీవుల సాక్షిగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక ఎన్నికల హామీలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా కూడా ఈరోజు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే చేతికర్రిచ్చి మూతిపళ్ళు రాలగొట్టించుకున్నట్లుంది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఏ రంగంలో చూసినా కూడా 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా సహనం కలిగిన వాళ్ళు. వీళ్ళ సహనానికి పరీక్షగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40,000 ఆవాస ప్రాంతాలలో రివర్స్ ఆస్మోసిస్ అంటే రక్షిత త్రాగునీరు అందించడానికి ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి జస్ట్ 2,000 కోట్ల రూపాయలు సరిపోతాయి. సిబిఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షా ఫలితాల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ ప్రభంజనం సృష్టించింది. 10వ తరగతిలో 100కి 100% ఉత్తీర్ణత, 12వ తరగతిలో 100కి 100% ఉత్తీర్ణత సాధించిందని పాఠశాల డైరెక్టర్ పరిమి పవన్ చంద్ వెల్లడించారు. 10వ తరగతిలో శ్రేష్టకి 500కు గాను 492 మార్కులు, అంగులూరు శృతికకు 500కు గాను 491 మార్కులు, చైతన్యకి 500కి గాను 484 మార్కులు సాధించారన్నారు. +2 ఫలితాల్లో సైన్స్ టీంలో నైనా తబితకు శీలంకు 477 మార్కులు, కామర్స్ టీంలో జి నిశాంత్ రెడ్డి 463 మార్కులు, ఎం జయహర్షన్ రెడ్డి 469, హ్యుమానిటీలో 500కు గాను సాధించారు. ఇంతటి ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను పాఠశాల ప్రొఫెసర్ వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు అభినందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.